వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే చిత్తూరులో కుంకి ఏనుగులతో అడవి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 8వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పెషల్ సెక్రటరీ అనంతరం కర్ణాటక అధికారులతో ఇంటర్ స్టేట్ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తాను కూడా పాల్గొన్నానని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల నుంచి ఏనుగులు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తున్నాయని దీనిపై చర్చ సాగినట్లు చెప్పారు. కుప్పం, పలమనేరు, తవణంపల్లి, ఐరాల తదితర మండలాలకు చెందిన గ్రామాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. కర్ణాటక నుంచి 8 కుంకి ఏనుగులకు శిక్షణ ఇచ్చి అడవి నుండి ఏనుగుల నివారణకు సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు. దీనికి కర్ణాటక అధికారులు సానుకూలంగా స్పందించారని, త్వరలో కుంకి ఏనుగులు రానున్నట్లు తెలిపారు. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాము, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వలస వచ్చే ఏనుగుల వల్ల చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రజలు, తర్వాత పలమనేరు ప్రజలు, తర్వాత ఐరాల, తవనంపల్లి, రొప్పిచెర్ల, ఇలా రకరకాల మండలాల ఏరియాస్ నుంచి ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణ నష్టము, తర్వాత ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు, దాన్ని మిటిగేట్ చేసేందుకు, కంట్రోల్ చేసేందుకు మనకు ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది హెల్డప్ చేశారు. దానిలో ముఖ్యంగా మనము 8 కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి సెమీ ట్రైన్డ్ వాటిని ట్రైన్ చేసి మాకు ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. దానికి కర్ణాటక గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దాంతోపాటు ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి పలమనేరులో ఏర్పాటు చేయడానికి కూడా మా కోఆపరేషన్ అడిగాము. దానికి కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇదొక్కటే కాకుండా ఈ ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ మరీ ముఖ్యంగా ఈ తమిళనాడుకి, కర్ణాటకకి ఎక్కువ పోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ పోరస్ బోర్డర్స్లో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకంత అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళంత స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం లేదు. సో కాబట్టి జాయింట్ ఆపరేషన్స్, జాయింట్ కోమింగ్ ఇవన్నీ చేయడం ద్వారా ఈ ఎర్రచందనం యొక్క సూత్రధారులు ఎవరైతే ఉంటారో స్మగ్లింగ్ సంబంధించిన వాళ్ళని మనము పట్టుకోవడానికి, తర్వాత ఈ ఎర్రచందనం అక్రమ రవాణాని అరికట్టడానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. సో దాంతోపాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్, తర్వాత ఆఫీసర్స్ టు ఆఫీసర్ కోఆపరేషన్, డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ కోఆపరేషన్ గురించి కూడా ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ఒకటి చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు తీర్మానించడం జరిగింది. సో అందు విధంగానే ఆఫీసర్స్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా మేము చేస్తున్నాము. దాంతోడు వీఆర్ డిస్కసింగ్ విత్ అవర్ కౌంటర్ పార్ట్స్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ కర్ణాటక అండ్ మేము చేయాల్సినంత కూడా చేస్తున్నాము. సో అది త్వరలో మన జిల్లాకి, మరి ముఖ్యంగా పలమనేరు ఏరియాలో ఎలిఫెంట్ క్యాంపు, దాంతోపాటు కుంకి ఏనుగులు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాము. దీని ద్వారా ఏనుగుల సమస్య ఒక విధంగా మనం అరికట్టవచ్చు. అదేవిధంగా పర్యాటకానికి కూడా ఎంతో దోహదపడుతుంది. మన జిల్లా ఎస్పెషల్లీ ఎలిఫెంట్ క్యాంప్ వల్ల మొత్తము దేశ పర్యావరణ చిత్రపటంలో, ప్రపంచ పర్యావరణ చిత్రపటంలో మనకంటూ ఒక స్థానం ఉండేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇది మన జిల్లా వాసులందరికీ కూడా చాలా హర్షణీయమైన, చాలా ఆనందదాయకమైన ఆస్పెక్ట్ అండి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. థ్యాంక్ యూ. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కోల్కతాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి హత్యకు నిరసనగా ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటల్లో OP సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కొమరం భీం చౌక వరకు ర్యాలీగా వచ్చే నిరసన తెలుపుతూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా IMA పిలుపు మేరకు వైద్య సేవలు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం IMA సంఘ నాయకులు మాట్లాడుతూ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుల్లో ఎంతటి వారున్న వారికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలన్నారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పనిచేసినటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద ఉద్యోగులు ఎంత రోజుకి ఎంత స్ట్రెస్లో డ్యూటీ చేస్తారనేది అసలు ఊహించుకోలేని తగినటువంటిది. సో వాళ్ళపైన దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికీ ఇంకా చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒకటి బయటకు వచ్చింది, చాలా ఇంకా బయటికి రాలేదు. ఫిజికల్లీ అసాల్ట్ అయితే అవుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని మేము నిరసిస్తూ, ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఇట్లాంటి జరిగినప్పుడు వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో పోలీసు వాళ్ళు కేసు పెట్టే విధంగా గట్టి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఇక ర్యాలీని చేయడం జరిగింది. కేంద్రంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వారు నిరాశను వ్యక్తం చేశారు. ముఖ్యంగా
కలకత్తాలో జరిగినటువంటి వైద్య విద్యార్థులపైన హత్య చేసి దుండగులు వెంటనే శిక్షించాలని చెప్పేసి మద్దతుగా వాళ్ళందరూ కూడా విధులను నిర్వహించకుండా మరి వారు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వారకున్న చట్టాలు పకడ్బందీగా అమలు చేయవలసింది పోయి కేవలం నామమాత్రం చేయడం వల్ల వాళ్ళ డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. తక్షణమే ఎవరైతే కోల్కతాలో జరిగినటువంటి వైద్య విద్యార్థిపై దాడి చేసి అతి కిరాతంగా అత్యాచారం చేసిన ఎవరైతే దుండగులు ఎంతటివైనా సరే కేంద్ర ప్రభుత్వం తక్షణం హోంశాఖ స్పందించి తప్పకుండా వాళ్ళు ఎంతవైనా సరే కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా రాత్రి వేళ కూడా కొంతమంది వచ్చి అక్కడ సిస్టర్లను బెదిరించడం, డాక్టర్లను బెదిరించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. వాళ్ళకు ఉన్నటువంటి కఠినమైన చట్టాలను తప్పకుండా అమలు చేయాలా. ఎందుకంటే డాక్టర్లు దేవుళ్ళు సమానం కాబట్టి ఏ పరిస్థితుల్లో మనం పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో అపోలో డీన్ ఆల్ఫీఫెడ్ అగస్టన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక సిబిఐ కోర్టును ఏర్పాటు చేసి ఈ కేసులో మృతురాలికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించే విధంగా చట్టాల్లో సవరణ తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు అపోలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగనాథ్, అసోసియేట్ రమ్య, వైద్య సిబ్బంది, అపోలో హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. The entire doctors community is losing hope that the security forces, the police, the law, nothing is offering the doctors any protection. Probably because the number of doctors is a very small number and we don't count for anything. We counted during COVID. At that time everybody was very happy with the work we did. Nobody cared at that time that we were working 24/7, we were dying, we were exposed to all kinds of viral load. Nobody cared about us. They were happy that somebody is doing the work. But when a crisis situation comes, when one of our colleagues has been murdered like this, where is the community support for us? Look at who is sitting here. Only my doctors and my students are here. Where is the community support? Who are we treating every day? We are treating the community. Where is the support for us? Who is going to stand up with us for this? These are all difficult questions, and I think I don't want to say so and so and X and Y and Z are the reasons for this. Clinics lo కొన్ని ఎక్కడెక్కడ పేషెంట్స్ కేర్ జరుగుతుంది, కొన్ని ఇప్పుడు ఇన్సెక్యూరిటీ కొన్ని అక్కడ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అయింది. కొన్ని లేడీ డాక్టర్స్ అయింది. కోల్కతాలో జరిగింది. ఒక ఫీమేల్ డాక్టర్ అటాక్ చేసి వాళ్ళకి కొన్ని చచ్చిపోయినారు, అంటే మర్డర్ చేసినారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారము వాళ్ళకి రేప్ చేసినారు. వాళ్ళకి కొన్ని లెగ్ బోన్స్ ఫ్రాక్చర్ చేసినారు, వెజైనా టేప్ చేసినారు, లిప్స్లో బ్రెస్ట్లు డ్యామేజ్ చేసినారు. ఇది కంప్లీట్లీ వచ్చి డెమోనిక్ డ్రీమ్ అని చెప్తున్నారు. అంటే ఒక హ్యూమన్ బీయింగ్స్ లేదు. వాళ్ళు డాక్టర్స్ నర్సెస్లు అట్లా కొన్ని ఫిలింలు చూస్తారు కదా, అట్లా వచ్చి డాన్సర్లు అట్లా కొన్ని ఇమేజ్ పెట్టుకున్నారు పబ్లిక్. ఆ ఇమేజ్ వచ్చింది ఎందుకంటే కొన్ని డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల జగిత్యాల ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏబీవీపీ నాయకులు కాలేజ్ విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్ చౌరస్తా వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక పై చదువులకు వెళ్లలేకపోతున్నారని వాపోయారు.
ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించడం జరుగుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లో ఈరోజు 8,700 కోట్లు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ లాని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్ పరిస్థితి. ఈరోజు ప్రైవేట్ కళాశాలల్లో ఈరోజు ఫీజులు స్కాలర్షిప్ వస్తున్నా కూడా దాని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఈరోజు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీకి వెళ్ళాలంటే సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అవసరం. కానీ ఈరోజు సర్టిఫికేట్ అయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పాలన కొనసాగించిన 10 సంవత్సరాలు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలు 8 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు విద్యారంగం పైన ఈ యొక్క విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టు ఇంతవరకు కనిపించిన దాఖలు లేవు. ఈ యొక్క గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం పైన ఈ యొక్క విద్యాశాఖ మంత్రి పైన విద్య పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అర్థమవుతోంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు వెంటనే యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. లేని పక్షంలో తప్పకుండా ఉద్యమాలన్నీ కూడా ఈ జగిత్యాల ఘటించలే ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులతో కూడా ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళరు. ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారా, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ గారా, ఎమ్మెల్యే గారా, మినిస్టర్ గారా వచ్చి స్పందించేంత వరకు ఈ ధర్నాలు ముఖ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాం. నా పేరు రాకేష్, ఏబీపీ రాష్ట్ర సమితి కార్యదర్శి. కలకత్తాలోని డాక్టర్ పై అత్యాచారం దారుణ హత్యకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ తో పాటు పలు ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్ లో విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్యూటీ డాక్టర్లు, నర్సింగ్ హోమ్ డాక్టర్స్, క్లినిక్ డాక్టర్స్, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది, స్కూల్ కళాశాల విద్యార్థులు, పారామెడికల్ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఐఎంఏ అసోసియేషన్ కు సంబంధించిన సీనియర్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతూ దేశంలో 50% మంది మహిళలు ఉద్యోగులు చేస్తున్నారని, వారిలో కూడా నైట్ డ్యూటీ చేసే మహిళలు ఉన్నారని ఆయన అన్నారు. తరచూ నైట్ డ్యూటీలు చేస్తున్న మహిళలపై అఘాయిత్యాలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారికి సెక్యూరిటీ అవసరం, ప్రభుత్వాలు స్పందించాలని ఆయన కోరారు. ప్రధానంగా వైద్య రంగంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు పూర్తి స్థాయిలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు ముందుకు వచ్చి ఈ ఘటనను ఖండించాలని కోరారు. Yes!
కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 24 గంటల పాటు ఓపీ వైద్య సేవలు నిలిపివేసి స్టెప్ డౌన్ నిర్వహించామన్నారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కోల్కతా ఘటన వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందికి 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 ఆర్థిక హత్య నేరస్తులను వెంటనే శిక్షించాలి శిక్షించాలి శిక్షించాలి. 10 రోజుల క్రితం మీ అందరికీ తెలుసు, కలకత్తా ఆర్జికార్ మెడికల్ కాలేజీలో ఒక జూనియర్ వైద్యురాలు డ్యూటీలో ఉండగానే తను డ్యూటీ చేసుకొని తెల్లవారుజామున 2:30 తన విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకుంటుండగా బయట వ్యక్తులు కొంతమంది ఆమెపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఇది చాలా ఘోరమైన సంఘటన. 10 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగానే మేము ఈరోజు మనము భారతదేశం అంతటా కూడా గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, ఐఎంఏ తరఫున కావచ్చు, ఓపీ సేవలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు పనిచేస్తున్నాము. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే విధుల్లో ఉంటారో వైద్య సిబ్బంది కానీ వైద్యులను కానీ వాళ్ళకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి బయట వ్యక్తులు కానీ ఇతరులు ఎవరు కూడా తమపై దాడి చేయకుండా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మాకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ని మేమందరం ఖండిస్తున్నాము. అక్కడ డాక్టర్లకే రక్షణ లేదు అంటే నార్మల్గా ఉండే లేడీ ఉమెన్ కానీ సిస్టర్స్ కానీ మనకి ఎవరికి రక్షణ లేదనే అర్థం. ఆన్ డ్యూటీలో డాక్టర్ 36 గంటలు తన సేవలు అందించి విశ్రాంతి కోసం పోయినప్పుడు బయట వాళ్ళు కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది అనేది మనకి ఇప్పటివరకు క్లారిటీగా లేదు. దానిపై కోల్కతా గవర్నమెంట్ ఇంకా ఏమి చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకొని గవర్నమెంట్ సిపిఐ యాక్ట్ అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్క అమ్మాయికి రక్షణ కల్పించాలనేది మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం గవర్నమెంట్.
కలకత్తాలోని జూనియర్ వైద్యురాలపై అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు జూనియర్ వైద్యులు వైద్య విద్యార్థులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు నిలిపివేసి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ వైద్యులకు ఉద్యోగ భద్రతతో పాటు రక్షణ చర్యలు చేపట్టి వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. ఆయువు పోసే వైద్యులపైనే ఈ అఘాయిత్యాలు చేయడం సిగ్గుచేటని వైద్యురాలిపై జరిగిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో వైద్యులు, వైద్య విద్యలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తను డబ్బు ఏదో రాజ్యం నడుస్తుంది, అక్కడ ఏదో అరాచకం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే అరాచకంగా నేర్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరూ సమాజం ప్రశ్నిస్తున్నాం. ఈ డాక్టర్లందరూ కలిసి ప్రశ్నిస్తున్నారు. కింద భారత మాత అని పిలువడే భారతదేశంలో తెలంగాణ తల్లి అని పిలువడే తెలంగాణ రాష్ట్రంలో మరి స్త్రీమూర్తికే రక్షణ లేకపోతే మరి ఎవరికి రక్షణ ఉంటుందని చెప్పేసి ఈరోజు డాక్టర్లు ప్రత్యేకంగా మరి వేడుకుంటున్నారు. ఈరోజు గత 7వ తారీఖు నాడు జరిగింది కలకట్టాలో ఒక వైద్య విద్యార్థిని మీద అఘాయిత్యం జరగడమే కాకుండా చంపేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఎన్ని విధాల న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నా కూడా న్యాయం అంటూ జరుగుతలేదు. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారని తెలియకుండా అక్కడ ప్రభుత్వాలే రోడెక్కి మరి ఈరోజు న్యాయం కోసం పోరాడుతున్నాయి. అక్కడ ప్రభుత్వాధినేత సీఎంఏ న్యాయం కావాలని చెప్పేసి పోరాడుతున్నారు. మరి అంటే ఎవరు చేశారు? ప్రభుత్వాధినేతనే బయటికి రోడ్డు మీదకి వస్తే వారి ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది? ఎవరు మరి ఆ అమ్మాయి మీద ఇంత అఘాయిత్యం చేయడానికి కారణం ఎవరు? ఎందుకు మరి చంపేయడం జరిగిందని చెప్పేసి తెలుసుకోవాల్సిన మనిషే రోడెక్కారంటే మనకు ఇక భారతదేశంలో రక్షణ లేదని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి భారతదేశంలోని వైద్య బృందం అందరూ కూడా ఈరోజు 24 గంటల బంద్ కాలనీ ఇచ్చి వైద్య సేవలన్నింటినీ కూడా నిలిపేసి మహబూబాలో కూడా వైద్య సేవలు నిలిపేసి డాక్టర్లు అందరూ రోడెక్కారు. వైద్య విద్యార్థులు అదేవిధంగా నర్సింగ్ సిబ్బంది ఈరోజు మరి వారి డ్యూటీని మరి పూర్తిగా నిలిపేసి రోడెక్కారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా మరి వారి అసౌకర్యాన్ని మేము ఏం కాదనలేక మరి రోడెక్కి ప్రజల్ని మరి అడుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు మాకు సహాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి
ప్రజలే ముందుకొచ్చి అన్ని సంఘాలు ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నాయో, విద్యార్థి సంఘాలు ఉన్నాయో అందరూ ముందుకు రండి. విద్యార్థులు కానీ వైద్యులు కానీ ప్రజలకు సహకారం చేయడానికి, వారికి సేవలు అందించడానికి ఉన్నారు తప్ప మరి ప్రాణాలు తీయడానికి కాదు. మరి ప్రాణం పోసే డాక్టర్లకే ప్రాణరక్షణ లేకపోతే మరి ఎవరు చేయగలరని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ బంద్ కాల్ని ఇదే విధంగా మేము ఇది చేస్తాం. తర్వాత కనుక దీని మీద సరైన చట్టం తీసుకురాకపోతే వైద్య సిబ్బంది మీద ఏ అఘాయిత్యం జరిగినా దానికి ప్రత్యేక చట్టం ద్వారానే శిక్ష అమలు చేయాలి. మిగతా చట్టాలతో సంబంధం లేకుండా వైద్య సిబ్బంది మీద జరిగే ఘటనలతోనే మరి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని కోరుకుంటూ ఈ మహబూబాలో ప్రజలందరూ సహకరించినందుకు అదేవిధంగా ఈరోజు 24 hours స్ట్రైక్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా జూడా పిలుపు మేరకు ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ నుంచి హాస్పిటల్ నుంచి మేము ఈ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సో 9th రోజు జరిగిన ఇన్సిడెంట్కి ఈరోజు 17th, ఈ రోజు వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అండ్ ఇంకా కల్ప్రిట్స్ని కూడా పట్టుకోలేదు. అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఒక డాక్టర్కి రక్షణ లేకపోతే నార్మల్ పీపుల్కి ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వెళ్ళాలంటే నార్మల్గానే భయపడుతుంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇంకెవరు వెళ్ళగలుగుతారు? ఒక డాక్టర్కి తన హాస్పిటల్లో సెక్యూరిటీ లేకపోతే బయట ఉన్న వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉండదు. అండ్ మాకు ఈవెన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు మాకు భయం అవుతుంది. ఒకవేళ మేము నైట్ డ్యూటీస్లో ఉంటే మాకు ఎలాంటి పరిస్థితి వస్తుందేమో అని. సో వెంటనే గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. డాక్టర్స్ నాట్ ఓన్లీ ఇదొకటి కాదు, మీకు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇది మనకు తెలిసింది, తెలియని కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము, కానీ ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇన్ని ఇయర్స్ నిర్భయ జరిగి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయనంటే సరైన చట్టం లేకపోవడం వల్లే కదా. సో ఏదైనా సరే గవర్నమెంట్ అనేది తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఇండిపెండెన్స్ వచ్చింది అని అంటున్నారు, మొన్న మనం సెలబ్రేట్ చేసుకున్నాము, కానీ ఇంకా మా గర్ల్స్కి కానీ ఫీమేల్స్కి ఆల్ ఆఫ్ ద ఫీమేల్స్కి ఇంకా మేము రాలేదని అనుకుంటున్నాము. ఒక సొసైటీగా ఫెయిల్ అయ్యారు అందరూ. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. కోల్కతా ఘటన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ అసోసియేషన్ ఎస్పీ అవినాష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. వైద్యురాల హత్యకు నిరసనగా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఎస్పీ కార్యాలయంలో వరకు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ పిలుపు మేరకు ఓపీ సేవలు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఐఎంఏ సంఘ నాయకులు డాక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ గౌడ్ వైద్య విద్యార్థిపై హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. आपको इधर बुलाइए and order support in the entire nation also, sir. On behalf of Dr. Shan and IMA, we are requesting you to take instant action in our area also. Whenever there is an incident, please we are believe law and order. We are safe with you only. Kindly take instant action in future also and give a justice. నిర్మల్ ఐఎంఏ ఆధ్వర్యంలో కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్ పాశవిక మానభంగం హత్యకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనలో భాగంగా ఐఎంఏ, ఎన్డీఏ, ఐడీఏ హాస్పిటల్ స్టాఫ్, డ్రగిస్ట్ అసోసియేషన్, తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్, జన విజ్ఞాన వేదిక, తెలంగాణ జూనియర్ కాలేజ్ అసోసియేషన్, వివిధ స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు జనప్రియ సిటీ స్కాన్ సెంటర్ నుండి మంచిర్యాల చౌరస్తాలోని శివాజీ చౌక్ వరకు వందలాదిగా ర్యాలీ నిర్వహించారు. సత్వర న్యాయం జరగాలని, దోషులను ఉరితీయాలని, వ్యవస్థలు, చట్టాలు, స్త్రీ రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దారి పొడుగునా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మురళీధర్, సీనియర్ వైద్యులు, పారామెడికల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మురళీధర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడతారు. For any girl, it's a very difficult situation, and my heart goes with the family actually. So that is always there. We are all thank you. Thank you. Thank you.
కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినటువంటి దుండగులకు ఈ యొక్క మా యొక్క తెలంగాణ మెడికల్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క విషయాన్ని. ఎందుకంటే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దాంతోపాటు మా యొక్క ఆలోచన రోజు దాని గురించి మన ప్రొటెస్ట్ చేస్తున్న వైద్యులపై కూడా మనకు పాశవికంగా 2000 నుంచి 3000 మంది మోపచ్చి అటాక్ చేయడం కూడా క్రూరమైన చర్యగా భావిస్తుంది. సో ఇక దీన్ని మమతా బెనర్జీ గారు ఒక వారం రోజులు సాల్వ్ చేయకపోతే సిబిఐ గారు చెప్పేసి వాళ్ళు అప్పగించేసి చేతులు దులుపుకొని మన సార్ గారు చెప్పినట్టు ఆమె కూడా ప్రొటెస్ట్ లో భాగం కావడం నిజంగా సిగ్గు చేయడం. ఆమె అనేది ఒక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆమె తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. కేవలం ఆ ప్రొటెస్ట్ దాన్ని వాళ్ళ ఉన్న వారిని రక్షించడానికి మాత్రమే ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో దీన్ని ఐఎంఐ మరియు ఐఎంఐ ఖండిస్తుంది కాబట్టి మా తరఫున కూడా వారికి సంఘీభావం తెలుపుతున్నాము. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.